40 mm లెంత్ తోటి రెగ్యులర్ పాలిగాన్ గీయమని అని అంటాడు, లేదా 40 mm లెంత్ తీసుకొని అన్ని ఆ సైడ్ వచ్చేటట్టు గీయమంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి AB మార్క్ చేస్తాం. సో ఇది A, ఇది B, పాయింట్ మంచిగా పెట్టుకోవాలి. సో ఇది 40 mm. సో మనకు 40 mm మనకు స్క్వేర్ చేయడం ఈజీ తెలుసు, బట్ మనకు కావాల్సింది పెంటగాన్ కొట్టాలి. పెంటగాన్ అంటే 5 సైడ్ రావాలి. ఇలా చేయవలసి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఇది కావాల్సి వస్తుంది, కంపాస్ కావాలి. కంపాస్ కావాల్సి రెండోది, ఇది 40 mm లెంత్ ఉంది, హాఫ్ కంటే ఎక్కువ అంటే 25 అట్లా పెట్టుకుందాం. దీనిని 25 ఉంది. సో మ్యాక్సిమం హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని ఏని సెంటర్గా చేసుకొని దీని ఒక పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్క్ చేస్తాం. అలాగే బీని చేసుకొని ఇటొక ఆర్క్ ఇటొక ఆర్క్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఇది ఒక ఆర్క్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 2 ఆర్కులను కలుపుకుంటూ పెద్దగా లైన్ కొడదాం. ఈ లైన్ని AB అనే లైన్ని బైసెక్ట్ చేస్తుంది, ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది. కాదో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది కదా. సో మనము కొంచెం ఎక్కువ తీసుకొని కొట్టడం వల్ల వచ్చింది, దానివల్ల వస్తుంది అనుకుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు మనం దీన్ని 40 mm ఒకటి మార్క్ చేసుకుందాం. చూపెట్టుకో, ఇది 0 మీద పెట్టాలి, ఇది 40. కరెక్ట్ ఉందా? ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే B సెంటర్ని చేసుకొని ఈ లైన్ని టచ్ అయ్యేటట్టు ఒక లైన్ కొడతాం. అలాగే ఈ సెంటర్ ఉంది కదా, మళ్ళీ 20 mm పెట్టుకోండి. కానీ చైన్ వస్తుంది. 20 mm పెట్టుకొని, అంటే ఇక్కడ నుంచి ఇది 20 కదా. సో ఇప్పుడు ఇలా ఒక లైన్ ఇది హాఫ్ సర్కిల్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ హాఫ్ సర్కిల్ ఏదైతే వచ్చిందో ఈ నెంబర్ 4, ఇదెంత 4, ఇదేదైతే వచ్చిందో ఇది 6 అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంపాస్తో దీనితోటి ఈ డిస్టెన్స్ చూస్తాం. కరెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇది 1.5 ఉంది, 1.5 ఉంది. మనకు 5 కొట్టాలి కదా మనం రెగ్యులర్ పాయింట్, అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ రావాలి. ఇది 15 ఉంది కదా. సో దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది అప్పుడు? 7.5 కదా. సో అప్పుడు ఇక్కడ ఏం చేసి 7.5 మార్క్ చేసుకొని ఒక లైన్ కొడతాం. సో ఇది సరిపోయింది కదా, ఎగ్జాక్ట్ సరిపోయింది కదా ఇది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ పాయింట్ ఇది 5 అవుతుంది. అంటే ఇక్కడ 5 నుంచి కొడితే పెంటగాన్ వస్తుంది, 6 నుంచి కొడితే 6 భుజాలు ఉన్నది హెక్సాగాన్ వస్తుంది అన్నట్టు. సో మనం ముందు పెంటగాన్ కొట్టి చూద్దాం. సో ఇప్పుడు పెంటగాన్ కొట్టాలంటే ఇప్పుడు ఇది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఏ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఉంది కదా. సో ఇప్పుడు కొట్టేటప్పుడు మనం ఏం చేయాలి, మనం ట్రై చేయాల్సింది ఏంటంటే ఏ టచ్ అవ్వడమే కాదు, ఇక్కడ B కూడా టచ్ అవ్వాలి. ఖచ్చితంగా టచ్ అవుతూ ఒక సర్కిల్ కొడతాం. సరిపోయిందా? వచ్చింది కదా. ఇప్పుడు మనం 5 మీద కొట్టాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం తెలుసా, ఇది ఎంత ఉంది, ఇది 40 ఉంది కదా, ఉంది కదా. సో B నుంచి ఒకసారి, ఇక్కడ A నుంచి ఒకసారి, మళ్ళీ ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ నుంచి. సరిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ నుంచి కొట్టిన లైన్ ఉంది కదా, ఇది ఈ పాయింట్ని టచ్ చేస్తున్నాం. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5.
అంటే 5 మీద కొడితే ఏమొచ్చింది 5 వచ్చింది. సో ఇప్పుడు ఇదే ఏమీ మార్చకుండా ఇప్పుడు మనం 6 మీద పెట్టి కొట్టి చూద్దాం. అప్పుడు 6 రావాలి కదా. సో సెంటర్ ఎక్కడుంది, ఇది కదా. సో ఏబీ టచ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆరు మీద పెట్టి కొట్టినప్పటికీ ఏబీలు మాత్రం టచ్ అవ్వకుండా ఉంటున్నాయా, టచ్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మళ్ళీ ఏబీ ఎంత ఉంది 40 కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కట్ చేస్తాం, దీన్ని ఇక్కడ కట్ చేసాం. మళ్ళీ ఈ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఏ నుంచి టచ్ అయింది ఇది కలుపుతున్నాం. ఈ పాయింట్ నుంచి ఇక్కడ కదా, వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు మనం నేనేం చేసాను తెలుసా, ఇప్పుడు మనం ఇది 7.5 కదా, ఇప్పుడు ఇది 15 అంటే 5 రావడం కోసం 7 పెట్టాం కదా. ఇప్పుడు నేనేం చేస్తా, ఇది మళ్ళీ 7.5 పెడతా. సపోజ్ ఇక్కడి నుంచి మళ్ళీ కొట్టిన, ఇది ఎంత అవుతుంది అప్పుడు 7 అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి కొట్టిన, ఇది ఎంత అవుతుంది, ఈ సెంటర్ 8. మళ్ళీ ఇక్కడి నుంచి కొట్టా, ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇక్కడి నుంచి కొట్టా, ఈ సెంటర్ ఏమవుతుంది 10. అంటే ఇప్పుడు 7 నుంచి కొట్టినాం అనుకుందాం మనం. మళ్ళీ ఇప్పుడు 7 మీద పెట్టినాం, ఆల్రెడీ ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. సో 7 ఇది ఏబీ కదా, అంతేనా, వచ్చేనా, ఏబీ కూడా టచ్ అవుతుంది కదా. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏ కాంచి స్టార్ట్ చేస్తా. వచ్చిందా, రైట్. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబీ ఎంత ఉంది, ఇది 40 కదా. సో ఇక్కడ బి నుంచి దీన్ని టచ్ చేస్తాం, ఇక్కడ ఏ నుంచి టచ్ చేస్తాం, ఈ పాయింట్ నుంచి ఇది టచ్, ఇక్కడ నుంచి ఇది టచ్, ఇక్కడ నుంచి ఇది ఎన్ని వచ్చింది చూద్దాం. రైట్, ఏం దీన్ని సెంటర్ కొట్టేద్దాం. అది పెన్సిల్ మార్కింగ్లో పోతుంది, అది చూసుకోవాలి. ఎన్ని వచ్చినాయి రా ఇవి, ఎక్కువ తక్కువ వచ్చినాయా ఏమన్నా, ఏమొచ్చినాయి. ఇప్పుడు మనం 7 మీద పెట్టుకుంటున్నామా, 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. 1 ఇది 2 3 4 5 6 7 వచ్చేసింది. కాకపోతే మనకి ఇది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మనం ఈ పెన్సిల్ అరిగి ఉండడంతో మార్కింగ్ వస్తుంది అట్లా. ఇప్పుడు 8 మీద పెట్టి కొట్టి రావద్దు, అందుకే పెన్సిల్ షార్ప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 8 మీద సెంటర్ 8 మీద పెట్టి కొడుతున్నాం, రైటా. ఇది కాదు, కొట్టినాం కదా 8 పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దీన్ని 40 కదా.
ఇప్పటికి ఎన్ని 2 3 4 5 6 7 వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఉంది కదా, ఇది 2 ఆల్రెడీ ఒకటి ఉన్నట్టే కదా, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. తర్వాత దీన్ని కలిపిస్తాయి. సో పెన్సిల్ షార్ప్ ఉండడం వల్ల ఇది వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 వచ్చిందా లేదా? వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సో కట్ చేయి.